ఆగు రమ్ము కొట్టిన గుర్రంలో వెళ్తున్నా ఎక్కడికి రా మందు వేసుకోవడానికి. నువ్వు ఎప్పుడు మందులోనే ఉంటావు కదరా. నేను చెప్పేది ఈ మందు కాదు, డాక్టర్ మందు వేసుకోవడానికి. పాపం అదేం పాపం చేసింది? కిందకడ దాకా ఒక్కళ్ళు నలుగురులా కనిపించేవాళ్ళు, ఇప్పుడు ఉన్నా కనపడి అవడం లేదు. ఎన్రా ఆ 3 2 అట్టుకుని 3 అంటున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా డాక్టర్ని కలాల్సిందే. మూసుకా, నేను చెప్పింది మూసినెళ్ళ గురించి. శీతల అబ్బాట్లో నిన్ను చూస్తావేంటి? లేకపోతే ఫోన్లే కదా పాపు అని చనువస్తే ఏం చేశాను? ఏదో కొంచెం ప్రేమ ఎక్కువైపోయి కొంచెం అలా అలా. అవునవును, పెద్ద ప్రేమికుడివి, అందుకేనా నన్ను వైజాగ్ లో వదిలేసి వచ్చావు. నీ మీద ప్రేమ ఉంది కాబట్టి వదిలేసి వచ్చా. నీకన్నా ఎక్కువ ప్రేమ నాకుంది కాబట్టి నిన్ను వెతుకుంటూ నేను వచ్చా. ఓకే, ఇద్దరులో ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో తెలుసుకుందాం. సరే అయితే చిన్న టెస్ట్. దా కూర్చో. ఏంటది? ముందు కూర్చో, చెప్తా. కూర్చో. ఇద్దరం ఒకరి కళ్ళలోకి ఒకరం చూస్తూ ఉండాలి. ఎవరైతే రెప్పార్పకుండా ఎక్కువసేపు చూస్తారో వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తున్నట్లు లెక్క. ఓకేనా? ఓకే. మరి గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ ఏంటి? అది కూడా నువ్వే చెప్పు. అయితే మనం ఎక్కడ ఆపాం? మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెట్టాలి. అంటే ఓడిపోతాను భయమా? ఓడిపోటవా? నేనా? నెవర్. అయితే మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. రెడీ? ఓకే. 1 2 3 స్టార్ట్. పోను ఏమనుకున్నా, నీ దగ్గర చాలా సెకలు ఉన్నాయి. ఆ డ్రెస్, ఆ స్పెట్స్, ఆ స్టైలు, అబ్బబ్బో కలలు ఎక్కువైపోయింది నీకు. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి సమ్మర్ లో చలిమంట వేసుకున్నట్టు చీకట్లో అద్దాలు పెట్టుకొని తిరుగుతున్నావు? నీ పేటలో స్టైలా? చిచి, స్టైల్ కాదండి, కళ్ళ కలక. ఏం కిలక? కళ్ళ కలక, అదే ఐ ఇన్ఫెక్షన్. మద్రాసే అంటారు. మెడ్రాస్ వాళ్ళకి అది రావాలి, ఆంధ్ర వాళ్ళకి ఎలా వస్తుంది? ఏమో నాకు వచ్చింది సార్. నిన్నటి నుండి నా కళ్ళు ఎరిపెక్కాయి. ఒకసారి తీసి చూద్దాం. అయ్యో వద్దండి, నా కళ్ళు మీకొస్తాయి. అంత అదృష్టం మాకు. ఏమన్నారు? అదే ఒకసారి కళ్ళద్దాలు తీసి చూద్దాం అంటున్నా. ప్లీజ్ సార్, చెప్పేది వినండి. పోలీసులు వినరు. కేసు విచారించేటప్పుడు ముద్దాయి చెప్పేది అబద్ధం నిజం అని కళ్ళు పెట్టి చూస్తే గానీ తెలియదు. వద్దు సార్, ఇది ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ ఫ్యాక్షన్ కొంచెం అఫెక్షన్ తో చూస్తామమ్మా. తీయమ్మా, తీ. మా ఎంతసేపు అయింది చెప్పి తొందరగా తీసరా. వస్తున్నాను రా. మాయిదారు రోగం ఎక్కడి నుంచి తెచ్చావురా? అసలు ఉప్పేదో పంచదారేదో తెలియట్లేదు, అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి. ఇదిగో కాఫీ. రోగం కాదమ్మా, ప్రేమ. ప్రేమ కూడా రోగమే కదా. అలా అనద్దమ్మా. ముందు బుజ్జికి వచ్చింది. బుజ్జి అంటే నాకు ప్రేమ కదా, అందుకు నాకు వచ్చింది. నేనంటే నీకు ఎక్కువ ప్రేమ కదా, అందుకు నీకు వచ్చింది. కరెక్టేరా నాన్న, నీకు కూడా. మీ అమ్మ అంటే నాకు ప్రేమ కదా, అందుకే నాకు వచ్చి ఉంటుంది. మరి మాకెందుకు వచ్చిందో? మీకు ఓకేనండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ పొంగిపోతున్నాయి కాబట్టి వచ్చింది. మరి మాకెందుకు వచ్చినట్టు? మీకు నా ఇష్టం అంటే ప్రేమ కదా, అందుకే వచ్చి ఉంటుంది. అమ్మగారు పని అయిపోయింది, వెళ్ళొస్తానండి. నీకెవరి మీద ప్రేమ? బుజ్జి, మొత్తానికి నీ ప్రేమ ఇల్లంతా పాకింది. ఇంట్రాగేషన్ పేరుతో మహిళను మోసం చేసిన ఎస్ఐ. నిన్ను కాదు, పేపర్లో ఉంది. ఎందుకైనా మంచిది, నువ్వు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇది కూడా పేపర్లో ఉందా? నీకు ఆ భయం అవసరం లేదు. ఆయన అలాంటి వారు కాదు. కరెక్టే, చూసినద్దం 10 సార్లు చూసినప్పుడే అర్థమైంది నాకు ఆయన ఎలాంటి వారు. ఇంతకీ నీకోకేనా? ఏంటి నువ్వు వేసుకున్న డ్రెస్సు? ఇప్పటికే 4 సార్లు మారిస్తేను ఇదైనా నచ్చిందో లేదోనని దీని డౌట్. ఏమే? అవును, నచ్చింది కాబట్టే వేసుకున్నాను. అయినా మనం వేసుకునే డ్రెస్సు మనకే కాదు, ఎదుటి వాళ్ళకి కూడా ఇంప్రెసివ్ గా ఉండాలి. వస్తా. సచిన్ గడు ఇంకా ఒక రన్ కూడా కొట్టలేదు. సచిన్ గడు వచ్చి చాలా సేపు ఇలా ఆడితే చాలా కష్టం. ముందు నువ్వు స్పెట్స్ పెట్టుకోరా. అరే ఏమిటో నువ్వు మాట్లాడేది? నేను స్పెట్స్ పెట్టుకోకపోతే సచిన్ రన్ కొట్టానా? పెట్టుకుంటే కదరా తెలిసేది అక్కడ ఆడే సచిన్ లేదా షేవాగ్ గాని. పెట్టుకోరా బాబు, పెట్టుకో. అదే అక్కడ కొట్టింది.